చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే జనం నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. జనం నుండే కాదు, చంద్రబాబు నాయుడు గారిని అభిమానించి టీడీపీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది చాలా అంశాల్లో. అండ్ అదే సమయంలో కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా ఈ ప్రభుత్వం మీద పాజిటివ్ అభిప్రాయం లేదు, ముమ్మాటికి నిజం. చూడండి, టైం చూసుకుని ఎంతమంది బయటపడతారో ఖచ్చితంగా చూస్తారు. వీళ్ళు ఇచ్చిన ఏ హామీలు అమలు చేయలేదు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు డెవలప్మెంటు, ప్రజాశ్రేయస్ అనే పదాలే వినిపించడం లేదు. క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఆ వ్యతిరేకత నుండే తాజాగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి కూడా కూటమి వాళ్ళంత ధైర్యంగా ముందుకు రాగలిగే పరిస్థితి లేకుండా పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంత తిరగబడి ఫైట్ చేయగలిగారు అంటే క్షేత్రస్థాయిలో కూటమి మీద వ్యతిరేకత ఉంది తీవ్ర స్థాయిలో. అటువంటప్పుడు మనం ఎందుకు సైలెంట్ ఉండాలి అని చెప్పి వైసీపీ వాళ్ళు కనుక చాలా తిరగబడి మరీ ఫైట్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారికి సానుభూతి పరులుగా ఉన్నవాళ్ళు, జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు, మన ఎన్నికలప్పుడు సర్వేలు చేసిన వాళ్ళు, పూర్తిగా టీడీపీ మైన మనుషులు తాజాగా ట్విట్టర్ వేదికగా అసంతృప్త ట్వీట్లు పెడుతూ ఉన్నారు. వరుసగా చాలామంది పెడుతూ ఉన్నారు అసంతృప్త ట్వీట్లు. సరే, చంద్రబాబు గారిని పొగుడుతూ ఉన్నా చాలా అంశాల్లో, బట్ వాళ్ళ అసంతృప్తి అయితే దాచుకోలేకున్నారు. తాజాగా కూడా ఆయన ట్వీట్ పెట్టారు, సూపర్ 6 మీద గ్రామీణ స్థాయిలో చాలా అసంతృప్తి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ తిరిగితే మాత్రం ప్రయోజనం లేదు. సూపర్ 6 అసంతృప్తి క్షేత్రస్థాయిలో చాలా ఎక్కువగానే ఉంది. సో ఇటువంటివన్నీ చక్కదిద్దుకోవాలి అని మొన్న ఎన్నికల్లో టీడీపీ కోసం సర్వేలు చేసిన ఈయన తాజాగా ట్వీట్ కూడా చేశారు, సూపర్ 6 మీద చాలా అసంతృప్తి ఉంది అని. అంత ఈజీ కాదు, ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది. సంక్షేమం అని చంద్రబాబు గారు మాట్లాడితే డెఫినెట్లీ ఆ సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకొని జనం ఖచ్చితంగా చూస్తారు. డెవలప్మెంటు అని బాబు గారు మాట్లాడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసి చూస్తారు. సరే, వీళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ అంటే అమరావతి ఒకటి మాత్రమే. అమరావతిని 24 గంటలు నెక్స్ట్ 4 ఏళ్ళు అదే పాట పాడదాం, ప్రజలను కన్విన్స్ చేయొచ్చు అనుకుంటే మరి ప్రజలు అంత ఈజీగా, అంత అమాయకంగా కన్విన్స్ అవుతారా అంటే ఏమో, మరి అయ్యే జనానికే తెలియాలి. అది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఏమంటారు ప్రయోజనం కాబోతుందని నాకైతే ఏ క్వశ్చన్ అర్థం కాదు. ఇప్పుడు ఒకటైతే ఫ్యాక్ట్, టీడీపీ శ్రేణులైనా, జనసేన శ్రేణులైనా, ఓవరాల్గా ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పార్టీలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళ జర్నలిస్టులు, వాళ్ళ సెఫాలజిస్టులు అందరిలోనూ ప్రజా వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. ఓవర్కమ్ చేసుకోకపోతే మునిగిపోతామనే వార్నింగ్ మెసేజ్లు అయితే నేరుగా చంద్రబాబు గారికి సోషల్ మీడియా వేదికల మీద నుంచే పంపిస్తూ ఉన్నారు.